లోక్సభ ఎన్నికలకు ముందే పట్టణంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డీకే అరుణ, వంశీచంద్రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతుంది. డీకే అరుణ 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పీసీసీని 15 కోట్లు డిమాండ్ చేసినట్లు వంశీచంద్రెడ్డి ఆరోపించారు. అది అబద్ధమని డీకే అరుణ నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని వంశీచంద్రెడ్డి ఈరోజు టీచర్స్ కాలనీలోని రామాలయంలో ప్రమాణం చేశారు. ఈ తరుణంలో పట్టణంలో రాజకీయ కలకలం రేగిందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపించే వంశీచంద్రెడ్డి గుర్తింపు కోసం మాత్రమే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డీకే అరుణ ప్రతిపక్షంగా బీజేపీని ఎదుర్కోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రెండు 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా మాజీ టీడీపీ నాయకురాలు, మాజీ సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యురాలు, మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు, శాసనసభ్యురాలు, మంత్రి గారు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అరుణ గారు 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసిందనే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. దానిపైన స్పందిస్తూ అరుణమ్మ గారు, నేను జిల్లాలో ఎక్కడైనా ఏ రామాలయమైనా మీరు సమయము, తేదీ, స్థలము మీరు నిర్ణయించండి, లేకపోతే నేనైనా నిర్ణయిస్తాను, రాముని వారి సాక్షిగా ప్రమాణం చేద్దామని అరుణమ్మ గారు స్పందిస్తే నేను చాలా స్పష్టంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేసినాను. వారికి ఫోన్ చేయడం జరిగింది. వారికి అనుకూలమైనటువంటి డేట్, అనుకూలమైనటువంటి స్థలం, అనుకూలమైనటువంటి సమయం ప్రకారం నేను వద్దామని ఆశించాను. కానీ వారితో మాట్లాడే అవకాశం కలగలేదు. 28వ తారీఖు నాడంటే ఇవాళ ఆదివారం 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి నేను వస్తాను, మీరు కూడా రండి అని పాత్రికేయుల సమావేశంలో పాత్రికేయ ముఖంగా నేను కోరడం జరిగింది. నేను చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారు, ఇతర మిత్రులు, భక్తులతో నేను ఇక్కడున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి 11 గంటలకు నేను చేరుకోవడం జరిగింది. అరుణమ్మ గారి కోసం వెయిట్ చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రుల ద్వారా వారు రావట్లేదనే విషయం తెలిసి ఇక్కడ రాముల వారికి పూజలు చేసి ఇక్కడ మీ అందరి సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది. మహబూబ్ నగర్లో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం సాక్షిగా ఇక్కడ కొలువైనటువంటి రామునిపై ప్రమాణం చేస్తూ
నేను మొన్న చెప్పినట్టు విషయం మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎన్నిసార్లైనా చెప్తాను. ఎందుకంటే నిజం నిజమే, నిజం ఎప్పటికీ కూడా నిజమే ఉంటుంది. నిజానికి ధర్మానికి నిదర్శనం రాముల వారి సమక్షంలో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో డీకే అరుణ గారు 15 కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆనాడు సమావేశంలో చెప్పడం జరిగింది. ఇవాళ పాలమూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా నిజం ఎటువైపు ఉంది, నిజాయితీ ఎటువైపు ఉంది, ధర్మం ఎటువైపు ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఆవిడ చెప్పినారు, ఎప్పుడైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, నన్ను డేట్ చెప్పమన్నారు, స్థలం నన్ను చెప్పమన్నారు, నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజాయితీగా రాముని వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అరుణమ్మ గారు 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసింది. వారు రాలేదంటే ఎందుకు రాలేదనేది ఇవాళ పాలమూరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇక్కడ ఉన్నటువంటి రాముల వారిని వేడుకుంటున్నాను. మాకందరికీ, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ విలువైన రాజకీయాలు చేసే శక్తి మాకందరికీ ఇవ్వాలని, అందరం కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ఏమాత్రం అవినీతికి పాల్పడకుండా, ధనాపేక్ష లేకుండా, నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే విధంగా మమ్మల్ని అందరినీ రాముల వారు దీవించాలని, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా రాముల వారు ఆ విధంగా సన్మార్గంలో రాముల వారు చూపించినటువంటి రామబాటలో నడిచే విధంగా అందరినీ కూడా ఆశీర్వదించాలని రాముని వారికి వేడుకుంటున్నాను. అరుణ గారు వారి ఎదుగుదలని చూసి నేను ఓర్వలేక అనే మాట చెప్పడం జరిగింది. డీకే అరుణ గారి కన్నా ముందు నేను ఏఐసిసి సభ్యుడిని. నేను 2006 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా నేనున్నాను. డీకే అరుణ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా 2014 తర్వాత, నా తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాలు అన్నట్టు 8 సంవత్సరాల తర్వాత డీకే అరుణ గారికి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి డీకే అరుణ గారికి ఉన్నది ఏంటంటే పిసిసి వైస్ ప్రెసిడెంట్. వారు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాను. ఓకే, ఇవాళ వారికన్నా పార్టీలో, వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారికన్నా నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను. నాకన్నా ఎప్పుడు కూడా డీకే అరుణ గారు నాకన్నా పెద్ద స్థాయిలో ఎప్పుడు కూడా, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా లేరు. వారు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాను. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా పరాజయం పాలైనప్పుడు నేను పరాజయం అవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా వారు, అంటే ఆ మాట ఎవరు చెప్పాలి, నాకన్నా ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళు నా ఎదుగుదలను చూసి ఓరుస్తలేడు అనాలి. నాకన్నా ఉన్నత పదవిలో ఆమె ఎప్పుడు లేదు, నా ఎదుగుదల చూసి ఆమె ఓరుస్తలేదు అనుకుంటా, బహుశా దాన్ని ఉల్టా చెప్పినట్టుంది. రెండవది, మీరు అన్నది ఏంటంటే పీఈసీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వస్తే నేను వస్తా అన్నారనే మాట చెప్తున్నారు. నిజమే. నేను వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినా కానీ నిజమే. నిజం మారదు. నిజంగా రాముల వారిని నమ్మితే నిజం పేరుతో ఇక్కడికి రావాలి. రాముల వారి కన్నా ఎవరు గొప్ప కాదు. ఆ రోజు పీఈసీలు ఉన్నవారు నేడు ముఖ్యమంత్రి అయినా, భవిష్యత్తులో ప్రధానమంత్రి అయినా, ఎవరైనా కానీ నిజమే. నేను వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా నిజమే. నిజం కోసం రాముల వారి సమక్షంలో మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎవరు నిజం అని తేలడానికి రాముల వారి సమక్షంలో ప్రమాణం చేస్తే సరిపోతుంది. ఎవరు వచ్చినారు, ఎవరు రాలేదని అసలు అసంబద్ధము. ఆడలేక మధ్యలో ఓడింది అంటారు.
నిజాన్ని ఒప్పుకోలేక నిజాన్ని ఎదుర్కోలేక నిజం ముందు ఓడిపోతామనే భయంతో రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసే ధైర్యం లేక ఇవాళ రానటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించారు.